హైదరాబాద్ నగరంలో దొంగలు మరోసారి రెచ్చిపోయారు. చందార్ నగర్లో గన్తో కాల్పులు చేసి కలకలం సృష్టించారు. ఖజానా జ్యువెలరీ దుకాణంలో దుండగులు దోపిడీకి ప్రయత్నించారు. ఎదురు తిరిగినటువంటి సిబ్బందిపైన కాల్పులు జరిపారు. పట్టపగలే అందరూ చూస్తుండగానే జరిగింది ఘటన. 6 దుండగులు 2 రౌండ్ల ఫైరింగ్ జరిపారు. తుపాకీ కాల్పులతోనే సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. ఈ ఘటనలో డిప్యూటీ మేనేజర్ కాలికి తీవ్ర గాయాలయ్యాయి. తొలుత తుపాకీతో బెదిరించినటువంటి దుండగులు సిబ్బందిని లాకర్కి అడిగారు. వారు కీ ఇవ్వకపోవడంతో డిప్యూటీ మేనేజర్ పైన కాల్పులు జరిపినట్టుగా తెలుస్తుంది. లోపల బంగారు ఆభరణాలకు సంబంధించిన స్టాల్స్ పగలగొట్టారు. దాడులకు సైతం పాల్పడ్డారు. నగల దుకాణ సిబ్బంది భయంతో పోలీసులకు కాల్ చేశారు. ఈ క్రమంలో అక్కడికి చేరుకున్న పోలీసులను చూసి దుండగులు పారిపోయారు. నిందితుల కోసం 10 బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తున్నారు పోలీసులు. దీంతో నగరంలో ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ దాడిలో దుకాణ సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అయితే ఆలోపే దొంగలు అక్కడి నుంచి హుడాయించారు. దీంతో నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అయితే దుకాణంలో దొంగతనం జరిగిందా లేదా అనేది మాత్రం ఇంకా పూర్తి స్థాయిలో తెలియాల్సిన అవసరం ఉంది.